సర్వం విషమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో, ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో మరియు మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, అమ్మ స్వర్ణమాలమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈ రోజు సెషన్ వాళ్ళు మొదలు పెడదాము. శ్రీ గురు చరిత్ర. గురువు గురువు అంటే మార్గదర్శకుడు, నిపుణుడు, ఉపాధ్యాయుడు. ఉత్తమ గురువు అంటే ఆధ్యాత్మిక సాధనకు, ముక్తి మార్గానికి మరియు మోక్షములకు దారి చూపేటటువంటి వాడే ఉత్తమ గురువు. అవునా? పారాయణం పరా అయనం. పారాయణం అంతిమ లక్ష్యం చేరుకోవడమే పారాయణం. అవునా? ఆ రోజు అంటే మనం ఎక్కువ గీతా పారాయణము, వేద పారాయణములు, పురాణములు, భాగవతము మొదలైనటువంటి గ్రంథాలను పారాయణం చేస్తాము. దాన్ని పారాయణంగా అంటాము. ఇది ఒక ఆధ్యాత్మిక మరియు పుణ్యమైన పనిగా భావిస్తారు. హనుమాన్ చాలీసను కూడా పారాయణం అని అంటాం కదా. ఇక్కడ పారాయణం అయనం అంటే అంతిమ లక్ష్యం చేరుకోవడాన్ని పారాయణం అని అంటాము. శ్రీ గురు చరిత్ర. ఈ నిత్య పారాయణాన్ని చదవడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటంటే, ఈ శ్రీ గురు చరిత్ర పఠనం మన మనస్సును శుభ్రపరుస్తుంది. అంతేకాకుండా విశ్వాసంతో, నమ్మకంతో దానిని విన్నా చదివినా మన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈ పుస్తకం మొత్తం ఒక మంత్రం లాంటిది కాబట్టి ఇది ఒక శక్తివంతమైనటువంటి పుస్తకం. ఇక దత్తాత్రేయుడి కథకి వస్తే, దత్తాత్రేయుని జననం మరియు దైవిక అవతారాల కథ. దత్తాత్రేయుడు హిందూ మతాలలో గౌరవనీయులైన వ్యక్తి. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు సంరక్షకుడు, శివుడు నాశకుడు. అదే ముగ్గురు దేవతల కలయిక రూపంగా నమ్ముతారు. ఆయన అత్రి ఋషి మరియు అతని భార్య అనసూయల కుమారుడు మరియు ఆది గురువు. త్రిమూర్తుల యొక్క శక్తివంతమైన అవతారంగా గౌరవింపబడతారు. ఆయన కథ దైవిక శక్తి, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం మరియు అత్యున్నత యోగ స్థితులను వ్యక్తపరచడంలో ఒకటి. అలాంటి అద్భుతమైన శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథాన్ని మనకిప్పుడు రాధా మేడం 45వ అధ్యాయం 2వ భాగాన్ని వినిపించడానికి వస్తున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర 45వ అధ్యాయము 2వ భాగము చదువుకునే ముందు మనము నిన్న మొదటి భాగంలో ఏం జరిగిందో చెప్తాను. వాయిస్ ఓకేనా మ్యామ్? ఓకే మ్యామ్, వినిపిస్తుంది. నామధారకుడు ఇంకా ఇంకా కొన్ని కథలు చెప్పమని సిద్ధయోగిని అడిగినప్పుడు, సిద్ధయోగి నిన్న నంది శర్మ అనే ఒక బ్రాహ్మణునికి తెల్ల కుష్టు వ్యాధి వచ్చినప్పుడు అతడు అది తొలగించుకోవడానికి ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తాడు అనేది నిన్న మనము చదువుకున్నాం. మొదట అతను ఏం చేస్తాడంటే, తుల్జాపురం వెళ్ళి అక్కడ అమ్మవారు తుల్జా భవాని దగ్గర దీక్ష తీసుకొని 3 సంవత్సరాలు ఉపాసిస్తాడన్నమాట అమ్మవారిని. అయినా అప్పటికే ఆయనకు ఫలితం లభించకపోయేసరికి 3 రోజులు ఉపవాసం చేస్తాడు. కఠిన ఉపవాసం చేస్తే 3వ నాటి రాత్రి అమ్మవారు అతనికి స్వప్నంలో దర్శనమిస్తుంది. దర్శనమిచ్చి అమ్మవారు ఏం చెప్తుందంటే, నాయన నువ్వు చందలా పరమేశ్వరిని ఆశ్రయించు,
అని చెప్పేసి మాయమైపోతుంది, అక్కడికే అంతర్ధానం అయిపోతుంది. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, సరే అని చెప్పి మళ్ళీ ఒక 7 మాసాల పాటు ఒంటిపూట భోజనం తోటి చందలా పరమేశ్వరి దేవిని పూజించడము స్టార్ట్ చేస్తాడన్నమాట. మళ్ళీ ఆ రోజు ఒక రోజు రాత్రికి ఆ చందలా పరమేశ్వరి దేవి వచ్చి స్వప్నంలో దర్శనమిచ్చి ఏమని మాట్లాడుతుందంటే, గంధర్వపురంలో ఉన్న త్రిమూర్తి స్వరూపమైన అవతారము శ్రీ నరసింహ సరస్వతి అయిన యతీశ్వరుడు ఉన్నాడు, ఆయనే శ్రీ గురు అన్నమాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకో, అప్పుడు నీకు నువ్వు అనుకున్నది నీ అభీష్టం నెరవేరుతుంది అని చెప్తుందన్నమాట అమ్మవారు. అప్పుడు ఈ నంది శర్మకు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే ఈయన 3 సంవత్సరాలు తులజాభవానిని పూజ చేసి 7 నెలలు ఆ ఈ చందలా పరమేశ్వరి దేవిని సేవిస్తే, ఇక్కడ అమ్మవారేమో ఇద్దరు అమ్మవార్లు కూడా చివరికి ఏమని తేలిందంటే, మళ్ళా మానవ మాతృడైన ఈ యతీశ్వరుని పూజ చేసుకోమని చెప్తారా అంటే, నేను కష్టపడి చేసిన తపస్సు అంతా వ్యర్థమైన, ఈ దేవతలకు అసలు శక్తి లేదా అనేసి తనలో తను మదన పడిపోతూ బాధపడుతూ అతను ఏమని నిర్ణయించుకుంటాడంటే, ఆ చందలా పరమేశ్వరి దేవి ఎక్కడుందో అక్కడే ఉండిపోయి నేను ఇంకా కఠినంగా ఉంటాను, నా రోగం పోయే వరకు నేను ఇక్కడే అమ్మవారిని ఆ పూజిస్తూ ఉంటాను, నా ప్రాణత్యాగం చేసుకుంటాను అని విరమించుకొని అక్కడే ఉండిపోతాడన్నమాట. అప్పుడేమవుతుందంటే, అమ్మవారు చందలా పరమేశ్వరి దేవి ఆ ఒక రోజు రాత్రి మళ్ళీ అతనికి కలలో కనిపించి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి గంధర్వపురం చేరుకొని అక్కడ స్వామివారిని దర్శించుకొని నువ్వు ఆ అక్కడికి వెళ్ళు అని ఆదేశిస్తదన్నమాట. అయితే ఆ అప్పుడు ఈ ఈ నంది శర్మతో పాటు ఆ గుళ్ళో ఉన్న పూజారికి కూడా ఒకటే రోజు ఇద్దరికి దర్శనం ఇస్తుందన్నమాట అమ్మవారికి. ఇటు నంది శర్మకు, అటు ఆలయ పూజారికి కూడా చెప్తుందన్నమాట. ఆలయ పూజారికి ఏమని చెప్తుంది, అక్కడున్న నంది శర్మను అక్కడి నుంచి వెళ్ళగొట్టండి అని అమ్మవారు ఆజ్ఞాపించిందన్నమాట. అది తెలుసుకున్నాక వాళ్ళందరూ తెల్లారి ఈ నంది శర్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అమ్మవారు సెలవు ఇది, అమ్మవారు చెప్పింది మీరు ఇక్కడ తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, లేకుంటే మేమే మిమ్మల్ని ఇక్కడి నుంచి నెట్టి వేయవలసి వస్తుందని గట్టిగా బెదిరిస్తారన్నమాట. అప్పుడు ఇతడు ఇంకా చేసే దారి లేక, ఇంత తీవ్రంగా పూజ చేయాలనుకున్న అతడు అక్కడ మధ్యలోనే ఆపేసుకొని, ఇంకా వీళ్ళు కూడా మిమ్మల్ని గుళ్ళోంచి తరిమేస్తాం అనేసరికి అక్కడి నుంచి బయలుదేరి ఇంకా గానుగాపురానికి చేరుకుంటాడన్నమాట. ఆయన ఒక శివరాత్రి నాటికి గానుగాపురానికి చేరుకుంటాడు. చేరుకొని అక్కడున్న వాళ్ళ దగ్గర అడుగుతారన్నమాట, ఆ నగరవాసులందరినీ అడుగుతారు, ఇక్కడ యతీశ్వరులు ఉంటారు కదా, ఎక్కడున్నారు స్వామి ఏంటి అని విచారిస్తాడన్నమాట. విచారిస్తే వాళ్ళందరూ స్వామివారి మఠాన్ని చూపిస్తారన్నమాట, అక్కడ ఉంటారు శ్రీ గురుడు అనేసి చెప్తారన్నమాట. చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతన్ని చూస్తాడు. ఇతడు తెల్ల కుష్టు రోగంతో బాధపడుతూ ఉంటాడు కదా, ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ అతనికి దూరంగా ఉండమని చెప్తారు. ఈ ఎవరైతే స్వామి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి స్వామికి విన్నవించుకుంటారు, స్వామి మిమ్మల్ని దర్శనం చేసుకోవడానికి ఆ నంది శర్మ అనేసి ఒక తెల్ల కుష్టు రోగి వచ్చాడు, అతన్ని మీ దగ్గరికి పంపమంటారా అనేసి అడుగుతారు. అప్పుడు శ్రీగురుడు అంటాడు, వాడు సంశయాత్మకుడు, అంటే వాడు మనసులో ఇంకా ఏంటి ఒక అనుమానం లాగా ఉంది. ఏంటంటే, అమ్మవారే నాకు ఈ వ్యాధిని తొలగింపజేయలేదు, మరి ఇతను మానవ మాత్రుడు కదా, ఇతని దగ్గరికి వెళ్ళమని చెప్పారు, ఈయనేం తీరుస్తాడు అనే ఒక అనుమానంతో అలా వస్తాడన్నమాట స్వామి దగ్గరికి. అది విని స్వామి చెప్తారు, సరే ఆయన నా దగ్గరికి అయితే పంపించండి అని చెప్పగానే అక్కడ వాళ్ళు చెప్తారన్నమాట నంది శర్మను, స్వామి మిమ్మల్ని పిలుస్తున్నారంటే ఇంకా వెళ్ళి అడుగడుగున సాష్టాంగ నమస్కారాలు చేసి స్వామి దర్శనం చేసుకుంటాడు. చేసుకున్నాక ఏమవుతుంది, స్వామి అతన్ని చూడగానే మొట్టమొదట ఏమంటాడు, నువ్వు దేవిని ఆశ్రయించావు కదా, మళ్ళీ ఈ మానవ మాతృని దర్శించడానికి ఎందుకు వచ్చావు అనేసరికి ఇతడు స్వామి ఇక రెండవది నాన్ ఇంటర్ఫియరెన్స్ చాలా ముఖ్యం. స్వామి ఆయన సర్వజ్ఞులను తెలుసుకొని ఈ నంది శర్మ స్వామి అలా మాట్లాడేసరికి పశ్చాత్తాపంతో
సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి నేను మూర్ఖుణ్ణి, నన్ను క్షమించండి స్వామి, నేను మిమ్మల్ని మీరు మానవ రూపంలో ఉన్నందుకు నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను అనేసి స్వామివారిని ప్రాధేయపడుతూ పశ్చాత్తాపడుతూ స్వామిని వేడుకుంటాడన్నమాట. ఇంకా అప్పుడు అంటాడు, మీరే ఇప్పుడు అహల్యకి ఎలా శ్రీరాముని పాద పాద ఏమంటారు, ఒక నిమిషం అండి, శ్రీరాముని పాద స్పర్శ వలన అహల్య ఎలా ఉద్ధరణ పొందిందో, నేను కూడా ఎన్నో పాపాలు చేసిన వాడిని మీ పాద స్పర్శ వలన పవిత్రుడనవుతాను కదా అనేసి వేడుకొని ప్రాధేయపడటంతో స్వామివారు సరే అనేసి అతన్ని, సరే చెప్పు నీ పరిస్థితి ఏంటి చెప్పు అని అడుగుతాడు. అప్పుడు అతను చెప్తాడన్నమాట, విన్నవించుకుంటాడు. నాకు వివాహం అయినప్పటి నుంచి ఈ కుష్ఠరోగం వచ్చింది స్వామి, అందువలన నా భార్య నన్ను విడిచి పుట్టింటికి వెళ్ళిపోయింది, నా తల్లిదండ్రులు కూడా నన్ను వెళ్ళగొట్టేశారు, నేను దిక్కులేని వాడిని, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించినా అని నా పాపం నశించలేదు. ఇప్పుడు ఆ తల్లి చందలా పరమేశ్వరి దేవి కూడా నాకు ఎలాంటి దారి చూపకుండా మీ దగ్గరికి వెళ్ళమని చెప్పింది, మీరు గనక నన్ను ఏమంటారు ఉద్ధరించకపోతే నేను ఇక్కడే ప్రాణాలు విడిచేసుకుంటాను అని అనడంతో నిన్నటి భాగము కంప్లీట్ అయిందండి. ఇప్పుడు రెండవ భాగం చెప్తున్నాను. ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ సరస్వతే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీగురుడు అతని పట్ల కృప చెంది సోమనాథుడనే ప్రియ శిష్యుణ్ణి పిలిచి, నాయన నీవతనిని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అచ్చట షట్కూల తీర్థంలో స్నానము చేయించు, ఆ తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. ఇప్పుడు ఇతను స్వామివారి దగ్గరకు వచ్చి అన్ని విన్నవించుకొని, స్వామి నన్ను క్షమించండి, నేను చాలా మిమ్మల్ని మానవ రూపంలో ఉన్న మిమ్మల్ని గుర్తించలేకపోయాను, మీరు సర్వజ్ఞులు, సాక్షాత్తు మీరు పరమేశ్వరుడు అనేసి పశ్చాత్తాపడి ఆయనకు వచ్చిన వ్యాధి గురించి చెప్పుకొని బాధపడుతూ ఉంటే, ఇంకా స్వామివారు సరే అని కరుణించి ఏం చెప్తారంటే, అక్కడ మఠంలో సోమనాథుడు అనే ఒక శిష్యుని పిలుస్తారన్నమాట. పిలిచి నీవతనికి సంగమ నదికి తీసుకెళ్లి సంకల్పం చెప్పించి మళ్ళీ అక్కడ షట్కుల తీర్థంలో స్నానం చేయించి ఆ తర్వాత పవిత్రమైన అశ్వత్థామ వృక్షానికి సేవ చేయించు అని చెప్తున్నారన్నమాట. అప్పుడు ఇతడు కట్టుకున్న బట్టలు తగలబెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడికి తీసుకునిరా అని ఆదేశించారు. ఆ ప్రకారమే నందిశర్మ స్నానానికి వెళ్లి ఒక్కసారి ఆ నదిలో మునిగి పైకి లేవగానే అతని శరీరంలో ఆ రోగం ఎక్కడా లేకుండా పోయింది. ఇంకేం చెప్పారంట, ఆ సంగమ నదికి తీసుకెళ్లి సంకల్పం చెప్పించి షట్కూల తీర్థంలో స్నానం చేయించి అశ్వత్థామ వృక్షానికి సేవ చేయించుకున్న తర్వాత ఆయన ఏ బట్టలైతే కట్టుకొని ఉంటాడో ఆ బట్టలను తగలబెట్టమన్నారంట, కాల్చేసేమని చెప్పారంట. తర్వాత కొత్త వస్త్రాలు ధరించండి ఆయన కట్టించి ఇక్కడికి తీసుకునిరా అని ఆదేశించారంట. సరే అనేసి స్వామివారి చెప్పిన ప్రకారమే నందిశర్మకి స్నానానికి తీసుకెళ్లి ఆ నదిలో మునిగి లేవగానే ఒక్కసారి మునిగి లేవగానే ఆయనకున్న రోగం, ఆ కుష్ఠ రోగం మొత్తం అంతా ఎక్కడా కనిపించలేదంట, మొత్తము రోగం అంతా పోయిందంట. తర్వాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణం చేయగానే అతని శరీరము బంగారు ఛాయతో వెలిగిపోయింది. తర్వాత మేడం మేడం కొంచెం సౌండ్ పెంచుతారా, అంటే కొంచెం గట్టిగా పెద్దగా చెప్పగలరా? కొంచెం గట్టిగా చెప్పండి. ఆ తర్వాత ఏం చేశారు, నంది శర్మను అక్కడ తీసుకెళ్ళగానే నదిలో స్నానం చేయించగానే అతనికి ఓకేనా అండి, అతనికి ఉన్న రోగం అంతా పోయిందంట. ఆ తర్వాత అశ్వత్థ వృక్షం దగ్గరికి తీసుకెళ్లేసరికి అతని శరీరము బంగారు రంగులో మెరిసిపోతూ ఉందంట. తర్వాత అతడికి కొత్త వస్త్రాలను ధరించాక అతనికి పాత వస్త్రాలు, స్వామి చెప్తాడు కదా ఏ వస్త్రాలు ఉన్నాయో వాటిని మూటగట్టి ఒక చోట కాల్చేసేయమని చెప్తారు. అలాగే తీసుకెళ్లి దాన్ని నిప్పు పెట్టించారంట ఆ వస్త్రాలకి, తగలబెట్టిస్తే అప్పుడు ఆ ప్రదేశం అంతా చౌడు బారిపోయింది. అప్పుడు వారిద్దరూ మఠానికి తిరిగి వచ్చాడు. ఎవరు, సోమనాథుడు అనే స్వామి యొక్క శిష్యుడు
ఈ నంది శర్మ ఇద్దరు ఇలా ఇవన్నీ ఈ ప్రకారంగా అన్ని చేసుకొని మళ్ళీ మఠానికి వచ్చారంట. అక్కడ ఒక్క గడియ క్రిందట దేహం అంతటా కుష్ఠరోగం ఉన్న అతడు ఇంతలోనే శుద్ధుడై సోమనాథునితో కూడా శ్రీగురుని పాదాలకు మొక్కాలని వేగంగా వస్తున్న నంది శర్మను చూచి అచ్చట జనమంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఇక్కడ ఏం జరిగిందంటే స్వామివారు ఏం చెప్పారు, ఈయన తీసుకెళ్లేసి సంగమ నది దగ్గర తీసుకెళ్లి సంకల్పం చెప్పమన్నారు. షట్కూల అనే తీర్థంలో స్నానం చేయించమన్నారు. అశ్వత్థ వృక్షం దగ్గర ప్రదక్షిణాలు చేసి సేవ చేసుకొని అతడు ఏ బట్టలైతే కట్టుకున్నాడో వాటిని కాల్చేసి కొత్త బట్టలను ధరింపజేసుకొని తీసుకున్నా అని చెప్పారు. ఆ ప్రకారమే చేయగానే ఇతడు ఒక్కసారి మునగగానే ఈయనకున్న రోగం పోయింది. అశ్వత్థ వృక్షం దగ్గరకు వచ్చే వరకు అతని శరీరం బంగారు రంగులో మెరుస్తుందన్నమాట. తర్వాత వీళ్ళిద్దరు ఏం చేశారు, అతని పాత బట్టలు మొత్తము ఎక్కడైతే స్వామివారిని కాల్చేయమని చెప్పారో అక్కడ కాల్చేస్తే ఆ నేలంతా చౌడు బారిపోయిందంట. ఇంకా వాళ్ళిద్దరు తిరిగి స్వామి చెప్పినట్టు మఠానికి వచ్చేటప్పుడు అక్కడ అతన్ని చూసిన అంతకు ముందు కుష్ఠరోగంతో అతను బాధపడుతుంటే చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారంట. ఒక్క క్షణంలో ఈయనకున్న కుష్ఠుని ఏ రకంగా ఈయన పోగొట్టుకొని వస్తున్నారు అనేసి జనమంతా అక్కడ వాళ్ళంతా చూస్తున్నప్పుడు వీళ్ళు పరుగు పరుగున సోమనాథుడు మళ్ళీ మన నంది శర్మ స్వామివారిని దర్శించుకోవడానికి పరుగు పరుగున వస్తున్నారంట. శ్రీగురుడు అతన్ని చూసి, ఏమి నంది శర్మ, నీ కోరిక నెరవేరిందా? జాగ్రత్తగా నీ ఒళ్ళంతా చూసుకొని చెప్పు అన్నారు. అతడు చూసుకొని తన పిక్క మీద ఒక చోట కొద్ది మాత్రం కుష్టు మిగిలి ఉండడము చూసి బాధపడి, అయ్యో మీ కృప వల్ల కూడా ఈ వ్యాధి పూర్తిగా నశించలేదే, నన్ను దయ చూడండి అని వేడుకున్నాడు. ఇక్కడ ఏమైంది, ఈయన మొత్తము కుష్టంతా పోగొట్టుకొని వచ్చాడు కదా, వచ్చాక స్వామివారు అందరినీ పలకరిస్తున్నారన్నమాట, అడుగుతున్నారు, ఏమి నంది శర్మ, మరి నువ్వు ఏదైతే కోరుకున్నావో ఆ కోరిక నెరవేరిందా? నీ ఒళ్ళంతా ఒకసారి చూసుకొని చెప్పు, చూసుకొని నీకున్న కుష్ఠరోగం మొత్తం పోయిందో లేదో చూసుకొని చెప్పు అన్నప్పుడు ఆయన ఒళ్ళు మొత్తం చూసుకొని చెప్పినప్పుడు అంటే ఆయన పిక్క మీద ఒక చోట కొద్ది భాగము కుష్టుగా మిగిలి ఉండడం చూసుకున్నాడంట. చూసి అది బాధపడి, అయ్యో మిమ్మల్ని ఇంత మొక్కుకొని ఇంత ప్రాధేయపడినా మీ కృప వల్ల నాకు ఈ వ్యాధి పూర్తిగా నశించలేదు స్వామి, నాకు మీద దయతో చూడండి, నన్ను కనికరించండి అని వేడుకున్నాడంట. అప్పుడు శ్రీగురుడు, నాయనా, నీవు దేవతల వల్ల గానిది ఒక మానవ మాత్రుని వల్ల ఎలా సాధ్యమవుతుంది అని సంశయించినంత మేరకే ఈ వ్యాధి మిగిలింది. ఏం చెప్తున్నాడు, ఆయన రావడమే అనుమానంతో వచ్చాడు కదా, ఈ స్వామివారు ఒక మానవ మాతృల్లా ఉన్నాడు, అంత జగన్మాత అయిన మన తులజా భవాని గాని చందల పరమేశ్వరి దేవి గాని ఈ అమ్మవార్లే అసలు ఏం చేయలేకపోతే ఈయనేం చేస్తాడు అనుకొని ఒక అనుమానంతో వచ్చావు కదా, అందుకనే నీకు ఇలా ఉండిపోయింది ఇది అని చెప్తున్నాడు అనమాట స్వామి. ఇప్పుడు నీ సందేహం తీరిందో లేదో చెప్పి స్తోత్రం చెయ్యి, ఆ కాస్త తొలగిపోతుంది అన్నారు. ఇంకా నువ్వు అట్లా అనుమానం పడ్డందుకే నీకు ఇలా జరిగింది, నీకు ఆ కొద్దిగా వ్యాధి అట్లా మిగిలిపోయింది, అది నీ వల్లనే, నువ్వు అనుమానం పడినందుకే జరిగింది, కాబట్టి ఇప్పుడు నువ్వు స్తోత్రం చెయ్యి, చేస్తే నీకున్న వ్యాధి మొత్తము తొలగిపోతుంది అని స్వామివారు చెప్తాడు. చెప్తే అప్పుడు నంది శర్మ ఏం చెప్తున్నాడు, నమస్కరించి, స్వామి మీ పట్ల నాకు గల సంశయము పూర్తిగా తొలగిపోయింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ఇంకా మొత్తము కుష్టంతా పోయి ఒకే చోట స్వామిని అనుమానించినందుకే ఉంది కాబట్టి ఇప్పుడు నా కళ్ళు నేను తెరుచుకున్నాను స్వామి, నన్ను క్షమించండి, ఇప్పుడు నా అనుమానం పూర్తిగా తొలగిపోయింది. కానీ మీరు నన్ను స్తుతించమంటున్నారు కదా, స్తోత్రం చేయమంటున్నారు కదా, నేనేమి చదువుకోలేదు, మందబుద్ధి గలవాడిని, నేను మిమ్మల్ని ఎలా స్తుతించాలి, అది ఎలా సాధ్యం స్వామి అని ఆయన పాదాల మీద పడి నమస్కరిస్తున్నాడంట, అడుగుతున్నాడంట. ఆ స్తోత్రం చేయడం వల్ల నీకు ఆ కొద్దిగా ఉన్న కుష్టు, ఎక్కడైతే పిక్క మీద కొద్ది భాగము కుష్టు ఉంది అని చెప్తున్నాడో అది మొత్తం తొలగిపోతుంది అని చెప్తారు స్వామి. చెప్తే అప్పుడు ఇతను అంటున్నాడు, అసలు నన్ను స్తుతించడమే రాదు, నేను చదువుకోలేదు స్వామి అని చెప్తే అప్పుడు స్వామివారు అంటున్నారు, నాయన, ఏనుగు నోటి నుండి బయటకు పెరిగిన దంతంలా మా నోటి నుండి వచ్చిన వాక్యము వెనకకు మరలదు, మేము చెప్పిందే చేయాలి అని
కొంచెం భస్మం తీసుకొనిరా అని అతనిని నోరు తెరవమని చెప్పి అతని నాలుక చివరన ఉంచారు. ఏం చెప్తున్నారు స్వామి? ఏనుగుకి ఏనుగు దంతము అది నోటి నుండి బయటకు ఉంటుంది కదా, అలాగా నేను ఏదైతే మాట చెప్పానో అది వెనకకు తిరిగి రాదు, నా మాట సత్యం ఉంటుంది, కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అనేసి భస్మం తీసుకొని రమ్మని చెప్పి అతని నోరు తెరవమని అతని నాలుక చివరన కొద్దిగా భస్మాన్ని ఇట్లా తగిలించారు, అంటించారన్నమాట. అతడు వెంటనే జ్ఞానవంతుడై లేచి నిలుచుని చేతులు కట్టుకొని స్వామిని భక్తి పారవస్యంతో ఇలా స్తుతించాడు. ఎప్పుడైతే స్వామివారు అతని నాలుక చివరన కొంచెం ఆ విభూతిని తగిలిచ్చారో, ఆ భస్మాన్ని తగిలిచ్చారో, అప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుందన్నమాట. జ్ఞానవంతుడైపోయి ఇంకా స్వామిని భక్తి పారవస్యంతో జ్ఞానం వచ్చి స్వామివారిని స్తుతిస్తున్నాడంట. ఓ పరమేశ్వర, శ్రీ గురు, నీవే ఆ పరబ్రహ్మ స్వరూపము, నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు, ఆత్మస్వరూపివి, నీవే ప్రకృతి యొక్క త్రిగుణాల నుండి భూతాలను పుట్టించి మాయవశమైన ఇంతగా విస్తరించిన ఈ చరాచర జగత్తుని సృష్టించావు. ఇంకా స్వామివారిని భక్తి పారవస్యంతో జ్ఞానోదయమయ్యి జ్ఞానవంతుడయ్యి ఇలాంటి పలుకులు పలుకుతున్నాడన్నమాట స్వామిని. స్వామి, నీవే అసలు పరమేశ్వరుడివి, నువ్వే జగద్గురువువి, నువ్వే సర్వ కర్తవు భర్తవు, ఆత్మస్వరూపివి కూడా నువ్వే, ఈ ప్రకృతిలో ఉన్న త్రిగుణాల నుండి నువ్వే ఈ భూతాలను పుట్టించావు, ఇదంతా మాయ వశమై ఇంతగా విస్తరించి ఉన్న చరాచర జగత్తు కూడా నువ్వే స్వామి అని స్తుతించడం మొదలు పెట్టాడన్నమాట. ఈ ప్రపంచం అంతటిలో మానవుడు ఒక్కడే జ్ఞానానికి పాత్రుడు, అలాంటి మానవుడు కూడా దాటనలవి గాని నీ మాయ చేత భ్రాంతి చెంది సంకల్పవతుడై పాపపుణ్యాల వలన ఈ సంసారంలో భ్రమిస్తున్నాడు. వీడు ఎన్ని కల్పాలకైనా ఈ మాయ నుండి బయటపడలేడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఎంత జ్ఞానము సంపాదించాడో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ మానవుడు అనేవాడు ప్రపంచంలో జ్ఞానానికి అర్హుడన్నమాట. ఒక మానవుడికే జ్ఞానం అనేది అందుతుంది ఇంకా చరాచర సృష్టిలో. అలాంటి మానవుడంట ఈ మాయ చేత తప్పబడి భ్రాంతి చెంది పాప పుణ్యాల వలన ఈ సంసారంలో ఆ సంసార చక్రంలో భ్రమిస్తూ ఉన్నాడు. ఎన్ని కల్పాలకైనా అంటే ఎన్ని యుగాలకైనా అని ఈ మాయ నుంచి బయటపడట్లేదు స్వామి అని చెప్తున్నాడు స్వామికి తను. మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు సత్కర్మల వలన ఊర్ధ్వలోకాలకు పోయిన ఆ పుణ్యం వ్యయమవగానే క్రిందకు వచ్చి చంద్రమండలంలో పడతాడు. అంటే అతడు చేసుకున్న పుణ్యకర్మలు సత్కర్మల వలన అతడు పైలోకాలకు వెళ్ళినప్పుడు ఆ పుణ్యం అంతా అయిపోగానే మళ్ళీ కిందికి వచ్చి పడతాడన్నమాట. చెప్తున్నాడు మనిషి యొక్క పుట్టుక ఎలా ఉంటుంది, భగవంతుణ్ణి ఎలా పొందలేకపోతున్నాడు, ఈ మాయలో ఎలా చిక్కుకున్నాడు, సర్వం స్వామియే ఆక్రమించి ఉన్నారు విశ్వం అంతా అనేసి ఈయన స్తుతిస్తున్నాడు, స్వామితో మాట్లాడుతున్నాడు, పలుకుతున్నాడు. తర్వాత ఆ పుణ్యం అయిపోయాక భూమి మీదకి వచ్చేస్తాడు అని చెప్తున్నాడు. ఎంత పుణ్యం సంపాదిస్తే అంతకాలమే ఉంటాడంట పైన. మళ్ళీ ఆ పుణ్యం అయిపోగానే కిందికి వచ్చి పడతాడు. వర్షంతో పాటు భూమికి చేరి అన్నం అవుతాడు. ఏ రకంగా మానవుడు భూమి మీదకి వస్తాడు, ఎలా ఆ వస్తాడనేది చెప్తున్నాడు అన్నమాట. వర్షంతో పాటు భూమికి చేరి అన్నం అవుతాడంట. అప్పుడు జీవుల చేత భక్షింపబడి రేత స్వరూపుడై తల్లి గర్భంలో పడతాడు. అంటే మనం తినే ఆహార పదార్థాల ద్వారా ఇంకా ఎలా తల్లి గర్భానికి చేరుతాడు అనే విషయాన్ని చెప్తున్నారన్నమాట. క్రమంగా నెలలు గడిచిన కొద్దీ ఎన్నో మార్పులు చెందుతూ తల్లి సేవించే కారము, వేడి మొదలైన పదార్థాల వలన ఎన్నో బాధలు పడతాడు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమె ఏమేమి తింటుందో, ఈ కారము వస్తువులు ఏ పదార్థాలు ఆమె తింటుందో, వేడి వస్తువులు మొదలైన పదార్థాల వల్ల లోపల అతడు ఎంతో బాధపడతాడంట. అయినా జ్ఞానం లోపించడం చేత పరమాత్మ అయిన మిమ్మల్ని స్మరించనే లేదు. ఇంకా జ్ఞానం ఏమి ఉండదు కదా, పుట్టుక మళ్ళా ప్రారంభమైంది, ఇక
ఇక్కడ మళ్ళీ తల్లి గర్భంలో ఏమేం బాధలు పడతాడు, తల్లి తినే పదార్థాల వల్ల బాధలు పడతాడు, జ్ఞానం లోపించడం వల్ల పరమాత్మను గుర్తించలేకపోతున్నాడు అని చెప్తున్నాడు. ఆ గర్భచర నుండి తప్పించుకొని బయటపడ్డాక కూడా తన బాధలు భయాలు ఎవరికీ చెప్పుకోలేక ఎన్నో బాధలు పడతాడు. కానీ మీ గురించిన జ్ఞానమే ఉండదు. మళ్ళీ ఇతడు ఎవరైతే శిశువు భూమి మీదకి వస్తాడో, గర్భం నుంచి తల్లి గర్భం నుంచి బయటపడతాడో, బయటపడ్డాక కూడా అప్పుడేం చెప్పడు కదా, అన్ని బాధలుంటాయి, భయాలుంటాయి. చిన్న శిశువు ఎలా ఉంటాడు, చిన్న శబ్దం వచ్చినా భయపడిపోతుంటాడు. అలా అన్ని అనుభవిస్తూనే ఉంటాడు, ఎన్నో బాధలు పడతాడు. గాని స్వామి అంటే భగవంతుని గురించి, పరమాత్మ గురించి జ్ఞానం అనేదే ఉండదు అని చెప్తున్నాడు. ఇంక ఇప్పుడు ఈయన జ్ఞానోదయం అయింది కదా, ఇదంతా చెప్తున్నాడు అన్నమాట స్వామికి. సృష్టి అంటే ఎలా ఉంటుంది, మానవుడు ఎలా జన్మ తీసుకుంటాడు అనేది కూడా చెప్తున్నాడు. బాల్యం అంతా ఆటలతో గడిచిపోతుంది, యవ్వనంలో మదించి ఎన్నో పాపాలు చేస్తాడు, అప్పుడు కామవశుడై కాలమంతా గడిపేస్తాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, అతని బాల్యం పుట్టాడు కదా, పుట్టినప్పుడు ఎలా ఉన్నాడు, ఏ బాధలు భయాలు ఇవన్నీ ఉంటాయి, ఎవరికి చెప్పుకోలేడు. ఎందుకంటే జ్ఞానం ఉండదు అప్పుడు, చిన్న శిశువులా ఉంటాడు కదా, జ్ఞానం అనేదే ఉండదు. తర్వాత బాల్యంలో కొంచెం పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు మొత్తం ఆటలతోటే గడిచిపోతుంది ఆ బాలుడి యొక్క జీవితం. మరి ఇంకా యవ్వనంలోకి వచ్చాక ఎన్నో పాపాలు చేస్తాడన్నమాట. ఎలా కామవశుడై మొత్తం కాలం అంతా గడిపేస్తాడు యవ్వనంలో. వృద్ధాప్యంలో బలం క్షీణించడం వలన వ్యాధులు, సంసారికమైన చింతలు అతనిని తల్లమునకలు చేస్తాయి. ఇప్పుడు ఇక అసలు పాయింట్ వద్దాము. బాల్యం అయిపోయింది, ఇక్కడ యవ్వనం అయిపోయింది. వృద్ధాప్యం స్టార్ట్ కాగానే ఇంకా అతనికి ఒంట్లో బలము ఉండదన్నమాట. అప్పుడు ఏం చేస్తాడు, వ్యాధుల బారిన పడతాడు, సంసారికమైన చింతలు ఉంటాయి, అతనికి తల మునకలు చేస్తాయి. ఇంకా అప్పుడు ఏమీ చేసే పరిస్థితిలో ఉండడన్నమాట వృద్ధాప్యంలో ఉన్నప్పుడు. వాటి వలన అంతిమ క్షణంలో కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగానే స్మరించనైనా లేడు. ఇంకా అప్పుడు కూడా ఆ వృద్ధాప్యంలో కూడా ఇక అతడు ఒక చింతతోటే ఉంటాడు, సాంసారికమైన చింతలు, పిల్లలనేసి, అతనికి ఉన్న రోగాల గురించి, వ్యాధుల గురించి, జీవితము అతను ఎలా గడిపాడు, ఏం చేశాడు అనే వాటి గురించే ఆలోచిస్తాడు. గాని భగవంతుని తెలుసుకోవాలని హృదయపూర్వకంగా స్మరించుకొని ఆ జ్ఞానం పొందాలనే ఆలోచనే అతనికి ఉండదు అని చెప్తున్నాడు. నేను కూడా ఇలానే మాయలో పడి ఎంతో కాలం మిమ్మల్ని స్మరించలేకపోయాను. వాళ్ళందరిలాగా నేను కూడా ఇలా మాయలోనే చిక్కిపోయాను స్వామి, మిమ్మల్ని నేను తెలుసుకోలేకపోయాను. ఇటువంటి ఘోరమైన సంసారంలో చిక్కిన నాకు ఇప్పుడు మీ దర్శనము లభించింది. నేను కూడా అందరితో పాటు ఇలానే ఉన్నాను, భగవంతుణ్ణి తెలుసుకోలేకపోయాను, ఈ ఘోరమైన సంసార మాయలో చిక్కుకున్నాను. కానీ ఇప్పుడు మీ దర్శనం వల్ల నాకు జ్ఞానోదయం అయింది స్వామి అని చెప్తున్నారు. మీరు నరరూపం ధరించి ఈ విశ్వాన్ని తరింప చేయడానికి అవతరించిన విశ్వపాలకులు. అజ్ఞానాంధులైన పామరులు మిమ్మల్ని గుర్తించలేరు స్వామి, నన్ని సంసారం నుండి తరింపజేయండి అని స్తుతించాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, అందరిలాగా నేను కూడా మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను ఉద్ధరించండి. ఇప్పుడు మీ దర్శనం వల్లనే నేను మిమ్మల్ని పొందాను స్వామి, ఈ ఘోరమైన సంసార బాధల నుండి నన్ను బయటికి తీసుకొని రండి. మీరు మానవ రూపం ధరించిన ఈ విశ్వాన్ని తరింపజేయడానికి వచ్చిన విశ్వ పాలకులు మీరు. అందులైన మూర్ఖులైన జనాలు మిమ్మల్ని గుర్తిస్తలేరు స్వామి, నన్ను ఈ సంసారం నుండి తరింపజేయండి స్తుతించమన్నారు కదా. అప్పుడు ఇతను ఇవన్నీ చెప్తున్నాడన్నమాట. అంటే ఎక్కడి నుంచి, విశ్వం నుంచి మనిషి పుట్టుక వరకు, మనిషి చనిపోయే వరకు కూడా ఎలా ఉంటాడు, భగవంతుని చేరుకుంటాడా లేదా అనే విషయాన్ని కూడా ఇతను స్తుతిస్తూ చెప్తున్నాడన్నమాట స్వామివారికి. అప్పుడు అతడు ఆ పారవశ్యంలోనే ప్రజల వైపు తిరిగి, ఓ జనులారా, ఇక్కడ మన మధ్యనున్న శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని మానవ మాతృడు గాడు. వీరి దర్శనం వలన నా పాపాలన్నీ ఎండుటాకుల వలె భస్మమైనట్లు నశించిపోయాయి. వీరి పాదస్పర్శన వలన బ్రహ్మచే వ్రాయబడిన నొసటి వ్రాత కూడా మారిపోగలదు. ఇంకేం చెప్పారు, పెన్నిది వలె నేడు మనకియన లభించారు చెప్తున్నాడు అన్నమాట.
అక్కడ ఉన్న జనాలకు అందరికీ చెప్తున్నాడు స్వామిని స్తుతిస్తూ. ఏం చెప్తున్నాడు, శ్రీ గురుడు సాక్షాత్తు పరమేశ్వరుడే గాని మానవుడు కాదు. కాబట్టి ఈయన దర్శనం చేసుకోవడం వల్లనే నా పాపాలన్నీ ఎండుటాకుల్లాగా భస్మమైపోయాయి. కాబట్టి మన బ్రహ్మ రాసిన రాత కూడా మారిపోగలదు ఈ స్వామివారి పాద స్పర్శ వల్ల అని చెప్తున్నాడు. ఈ స్వామివారు మనకు పెన్నిది వలె ఉన్నారు, అయినా మనం ఈయనను గుర్తించలేకున్నాము. ఆత్మ శ్రేయస్సు కోరుకున్న వారందరూ ఈయనను భజించి ధన్యులు కండి. ఈయన మహాత్యాన్ని నేనెంతని వర్ణించగలను అని అన్నారు. ఇంకేం చెప్తున్నారు, ఆత్మ సాక్షాత్కారం పొందాలనుకునే వాళ్ళు మొట్టమొదట స్వామివారిని దర్శించుకోండి. దర్శించుకున్నప్పుడు మీ జన్మ ధన్యమవుతుంది. స్వామివారిని సేవించుకోండి. ఈయన మహత్యం నేను ఎంతని వర్ణించలేకపోతున్నాను, అంత ఉంది స్వామివారి మహత్యం అని చెప్తున్నాడు. వాక్కుకు మనస్సుకు అతీతమైన ఈయన మహిమను వర్ణించబోయే వేదమే మూగబోయింది. అంటే స్వామివారు వాక్కు ఎలా ఉంది, ఆయన ఏమైనా చెప్పారంటే ఇంకా తిరుగులేదు కదా. ఆయన మహిమ కూడా అలాంటిదే. ఇలా ఈ స్వామివారి వాక్కు గురించి, స్వామివారి మహిమ గురించి వేదాలు కూడా వర్ణించలేక మూగబోయాయి అని చెప్తున్నారు. అని ఇక నోట మాట రాక ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండి పోయాడు. ఇంకా ఆయన సంతోషంతో ఆయన స్వామివారిని చూస్తూ అలాగే ఆనంద బాష్పాలు కారుస్తూ అట్లాగే అక్కడ నిల్చుండిపోయారంట. అతడు చేసిన స్తోత్రానికి సంతోషించిన శ్రీగురుడు అచటి వారితో, ఈ బ్రాహ్మణునికి కవీశ్వరుడు అని బిరుదునిస్తున్నాము. నేటి నుండి అందరూ ఇతనిని కవీశ్వరుడనే పిలవండి అని చెప్పారు. ఇంతలో తన పారవశ్యం నుండి తెప్పరిల్లిన నందిశర్మ తన శరీరము పరిశీలించుకున్నాడు. అంతకు ముందు మిగిలిన కొద్దిపాటి కుష్టు కూడా మాటుమాయమవ్వడము గమనించి సంతోషంగా స్వామివారికి నమస్కరించాడు. ఇంకా ఈ విధంగా స్వామివారిని స్తుతిస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ అలాగే స్వామివారిని చూస్తూ ఉండిపోయాడు అన్నమాట. అప్పుడు స్వామివారు ఏం చెప్తున్నారు, ఈ నంది శర్మకి కవీశ్వరుడు అనే బిరుదునిస్తున్నా అని పేరు పెట్టారన్నమాట. ఇక నుంచి అందరూ ఆయనను అలాగే పిలవండి, కవీశ్వరుడు అనే పిలవండి అని చెప్తున్నారు. ఈ పారవశ్యంలో అతను ఏం చేశాడు, అతని కొద్దిపాటు కుష్టి ఉంటది కదా, అది ఉందో లేదో తన శరీరాన్ని అంతా చూసుకున్నాడంట. అది కూడా మొత్తం మటుమాయమైపోయింది. చెప్పారు కదా స్వామి, ముందే చెప్పారు, నువ్వు నన్ను స్తుతించడం వల్ల నీకు అది కూడా ఉండదు, మాయమైపోతుందని చెప్పాడు కదా. అది అతను గమనించాడన్నమాట. ఎంతో సంతోషంతో స్వామివారికి నమస్కరిస్తున్నాడంట. నాటి నుండి నందిశర్మ శ్రీగురుని సేవిస్తూ ఆయన మహత్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలోనే ఉండిపోయాడు. ఇంకా ఆయన స్వామివారిని అలాగే సేవిస్తూ అక్కడే స్వామి యొక్క సన్నిధిలోనే ఉండిపోయి శ్రీగురు కథ ఒకటి కూడా రాశాడంట ఇతను కవితలలో. కవీశ్వరుడని బిరుదునిచ్చారు కదా స్వామివారు, ఇంకా శ్రీగురుణ్ణి సేవిస్తూ అక్కడే ఉండిపోయాడంట. ఇటువంటి కవీశ్వరుడే మరొకడు కూడా ఉన్నారు, శ్రీగురుని సేవించి తరించాడు. ఇది మనము 46వ భాగంలో అధ్యాయంలో చదువుకుంటాము. దీంతో కథ సమాప్తము. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. ఆమె 45వ అధ్యాయం కంప్లీట్ అయిందండి. ఓకే, ఈ రోజు మీరు విశ్వం గురించి మాట్లాడారు. అవునండి. చాలా బాగుంది మేము ఆ టాపిక్ ఇందులో. నుంచి మానవుడు ఎలా పుడతాడు, పుట్టి కూడా అంటే పుట్టిన బాలుడు గర్భంలో ఉన్నప్పుడు మ్యామ్ మీ వాయిస్ వినిపించట్లేదు, మీరు ఏం మాట్లాడుతున్నారో కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఓకే. ఇప్పుడు విశ్వం గురించి స్వామి వారు చెప్తారు కదా, వినిపిస్తుందా?
ఇప్పుడు వినిపిస్తుంది. విశ్వం గురించి. విశ్వం గురించి స్వామివారు చెప్పినప్పుడు జీవుడు ఎలా తయారవుతాడు అంటే, ఉమ్, ఇప్పుడు జీవి ఇప్పుడు ఒకసారి చేసుకున్న సత్కర్మల వల్ల ఊర్ధ్వలోకాలకు వెళ్ళిన పైలోకాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ పుణ్యం అంతా ఎంత ఉంటుందో అంత సమయం వరకు ఆయన్నే ఉండి ఆ లోకాల్లో ఉండి మళ్ళీ అది ఆ పుణ్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తాడు. వర్షం పడినప్పుడు ఈ మన చెప్పారు కదా, వృక్షాలలోకి వస్తారని చెప్పారు కదా. అవును. అలా అంటే ఈ వర్షంతో భూమికి చేరి అన్నం అవుతాడన్నమాట. అన్నం అయి తర్వాత తల్లి గర్భంలోకి ఎలా వస్తాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా ఆ తల్లి తినే పదార్థాల వల్ల ఎంత బాధపడుతుంటాడు, మళ్ళీ ఆ గర్భం నుంచి కూడా బయటికి రావడానికి వేదన పడుతూ తీరా బయటికి వచ్చాక కూడా ఇంకా దేవుణ్ణి పరమాత్మను గుర్తించాడు. అప్పుడు కూడా ఆయన శిశువుగా ఉన్నప్పుడు కూడా చాలా బాధలు పడుతూ ఉంటాడు. తర్వాత బాల్యంకి వచ్చాక కూడా అంతే, ఆటల పాటలతోటి గడిచిపోతుంది. మళ్ళీ యవ్వనంలోకి వచ్చేసినప్పుడు పాపాలు చేస్తూ కామవశుడై కాలం అంతా గడిపేయడము. ఒక్కొక్క వయసు ఒక్కొక్క స్టేజ్ దాటిన కొద్ది కూడా అతడు ఇంకా భగవంతుణ్ణి గుర్తించలేడు ఇంకా. అలాగే రావడం వల్ల నేను కూడా అలాగే వచ్చాను స్వామి, మీ దర్శనం వల్లనే నాకు ఇంతటి జ్ఞానోదయం అయ్యిందని స్తుతిస్తాడన్నమాట. అంటే వృద్ధాప్యంలో ఏం జరుగుతుంది, వ్యాధులు వచ్చేసి సంసార చింతలో పడిపోయి ఆ అతను ఇంకా ఎలా అంటే మామూలుగా దేవుణ్ణి ప్రార్థించినట్టు ప్రార్థిస్తాడు కానీ సత్యం తెలుసుకోలేకపోతాడు. పరమాత్మను చేరుకోవాలి అనే అవును. ఆత్మ జ్ఞానము తత్వబోధం అవును. అనేది బోధపడదు అతని. అవును. ఇదంతా స్తుతించాడన్నమాట నంది శర్మ. అవును. ఇప్పుడు కూడా నంది శర్మ వంశస్థులు ఉన్నారు. ఉమ్, ఆయన ఇల్లుంది, వంశస్థులు ఉన్నారు అక్కడ. అక్కడ స్వామివారి పాదుకలు ఉన్నాయి. స్వామివారు ఆయన నాలిక మీద భస్మం తోటి రాస్తారు కదా, అవును. కొంచెం అదంతా ఉన్నాయి, ఇప్పటికీ ప్రత్యక్షంగా ఉన్నాయి. మనం అటు వెళ్ళినప్పుడు చూసి రావచ్చు. యూట్యూబ్ లో ఉన్నాయి వీడియోస్. అవును. ఆయన మొత్తం స్వామికి ఏ విధంగా సృష్టిలో మొత్తము ఉంది పరమాత్మనే, పరమేశ్వరుడే అనేసి ఈ త్రిగుణాలతోటి ఎలా ఆ, కాలం అనేది జరుగుతుంది నుంచి మానవుడు అనేవాడు ఎలా పుడతాడు, మళ్ళీ పుట్టిన తర్వాత ఏ స్టేజ్ లో అయినా భగవంతుణ్ణి చేరుకుంటాననేసి చేరుకోకుండా ఈ మాయలో ఈ సంసారిక చింతలో పడిపోతాడు అనే విషయాన్ని చాలా బాగా చెప్పాడు. అవును. ఒక్కటి. అందరితో పాటు ఉమ్, ఆ, చెప్పండి. అయితే నేను కూడా అందరితో పాటు అలాగే ఉండిపోయాను. కేవలం మీ దర్శన భాగ్యాన్ని నేను తత్వం నాకు బోధపడింది స్వామి అని చెప్పుకుంటున్నాడు మాట చివరి. ఓకే. ఇక్కడ మనకి సత్సంగం అంటే జన్మ జన్మల నుండి ఆచరిస్తూ వస్తున్న దుష్కర్మల ఫలితాన్ని నశింపజేసుకొనుటకు నిరంతరం భగవన్నామ స్మరణ చేయుట తప్ప అన్య మార్గం లేదు. అంటే ఇప్పుడు ఏ విధంగా నూనెలో వేయించబడిన విత్తనాలు ఏ విధంగా అయితే మొలకెత్తే గుణములు కోల్పోతాయి, ఇప్పుడు మనం మామూలుగా ఉన్న విత్తనాలు పెడితే అది చెట్టు వస్తుంది, కానీ నూనెలో వేయించిన దానికి రాదు కదా. ఆ విధముగా భగవన్నామ స్మరణ చేయటం వలన ఆయా కర్మలు ఫలితాన్ని ఇచ్చే శక్తిని కోల్పోతాయి. కనుకనే కలియుగంలో భగవన్నామ స్మరణకు అంతటి ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగింది. చంచలమైన మనస్సు కలిగిన మానవుని జన్మకు సార్థకతను చేకూర్చే సులువైన సాధన ఏదైనా ఉందంటే అది కేవలం భగవన్నామ స్మరణ మాత్రమే. అంటే ఇది చెప్పాలి అనిపించింది అయినా చెప్పాను. లతా మ్యామ్, హలో. హలో లతా మేడం. పద్మజ మేడం గారు.
గుడ్ ఈవినింగ్ అందరికి. నమస్తే, నమస్కారం. బాగున్నారా నమస్కారం అందరూ? మ్యామ్. నమస్కారం, గుడ్ ఈవినింగ్. బాగున్నారా మ్యామ్? బాగున్నాం. బాగున్నారా మీరంతా? ఆ, చాలా బాగా చెప్పింది మేడం. అవును. థ్యాంక్ యూ. చెప్పండి, ఎందరు అటెండ్ అవుతున్నారు? పద్మజ మేడం. ఓకే మ్యామ్, మనము సెషన్ ని ఎండ్ చేసుకుందామా? రోజు ఇదే సమయానికి 8 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. ఓకేనా మ్యామ్? ఓకే. ఓకే, అందరికీ నమస్తే. మనం సెషన్ ఎండ్ చేసుకుందాం.